రైలు మధ్యలో ఏసీ కోచ్లను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసుకుందాం. ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు సులభమైన సౌకర్యవంతమైన ప్రయాణాలకు సౌకర్యాలను అందించడమేనని నిపుణులు అంటున్నారు. అందువలన రైలుకు ఇరువైపులా లగేజ్ కోచ్లు ఉంటాయి. తర్వాత జనరల్ స్లీపర్ కోచ్లు ఉంటాయి. అటువంటి పరిస్థితులలో జనాలు రెండు గ్రూపులుగా విడిపోతారు. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాలను పెద్ద నగరాలకు అనుసంధించడానికి భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి. భారతీయ రైల్వేలు మరింత సౌకర్యవంతమైన సురక్షితవంతమైన రవాణా విధానం. ఈ కారణంగా దేశంలో ప్రతిరోజు మన రైల్వే ద్వారా కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. భారతీయ రైల్వేకు సంబంధించిన విషయాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారతీయ రైళ్ల మధ్యలో ఏసీ కోచ్లు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అంటే రైలు ఇంజిన్ తర్వాత జనరల్ కోచ్లు ఉంటాయి, ఆ తర్వాత ఏసీ కోచ్లు ఉంటాయి. మరి మధ్యలో ఏసీ కోచ్లు ఎందుకు ఏర్పాటు చేశారు? భారతీయ రైళ్లలో జనరల్ కోచ్లు ఇంజిన్ తర్వాత ఉంటాయి, ఆ తర్వాత మధ్యలో స్లీపర్ కోచ్లు ఏసీ కోచ్లు ఉంటాయి. దీని తర్వాత స్లీపర్ కోచ్లు మళ్ళీ జనరల్ కోచ్లను జత చేస్తారు. రైలు మధ్యలో ఏసీ కోచ్లు ఎందుకు ఉంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిర్ణయానికి భారతీయ రైల్వే ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనలేదు, కానీ ఒక సైంటిఫిక్ కారణం ఉంది. ఒక రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం స్లీపర్ ఏసీ కోచ్ల కంటే రైలు సాధారణ కోచ్ల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ కోచ్లలో ప్రయాణికులు ప్రతి స్టేషన్ లో పెద్ద ఎత్తున ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అందుకే ఏదైనా రైలు ముందు వెనకాల జనరల్ కంపార్ట్మెంట్ ఉండడం వల్ల ప్రయాణికులకు రద్దీ సమానంగా విభజించే అవకాశం ఉంటుంది. ఇలా చేయకుంటే స్టేషన్ మధ్యలో జనం గుంపులుగా ఉంటే రైల్వే స్టేషన్ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా కుప్పగొలుతుంది. రైలు ముందు వెనకాల జనరల్ కోచ్లు ఉంచడం ద్వారా రైలు బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉంటుంది. ఏ రైలులో అయినా సాధారణ కోచ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మధ్యలో సాధారణ కోచ్లు ఉంటే అధిక లోడుతో బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింటుంది. దీని కారణంగా రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా సమస్య ఉండదు. మధ్యలో జనరల్ కంపార్ట్మెంట్ ఉండడంతో సీటింగ్ అరేంజ్మెంట్ తో పాటు మిగతా ఏర్పాట్లు కూడా చెల్లాచెదురుగా ఉంటాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం కోసమే రెండు చివర మొదటగా జనరల్ కోచ్లను ఏర్పాటు చేశారు. మిగతావి ఏసీ బోగీలు కాబట్టి అవి మధ్యలో ఉంటాయి.